ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. మహాజాతర కోసం తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. మన వనదేవతలకు దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు తెలంగాణ రాష్ట్రంతో పాటు పలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. జాతర ప్రారంభం కాకముందే లక్షలాది మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల తాకిడితో మేడారం వెళ్లే రోడ్లన్నీ నిండిపోతున్నాయి. నిరంతర ట్రాఫిక్తో రోడ్లు జనసంద్రంగా మారాయి. లక్షలాది మంది భక్తుల ఆరోగ్య రక్షణకు వైద్య ఆరోగ్య శాఖ భారీ కార్యాచరణ చేపట్టింది. తాత్కాలికంగా 50 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 30 మెడికల్ క్యాంపులు, 5192 మంది వైద్య సిబ్బందితో పాటు జంపర వాగు వద్ద గజ ఈతగాళ్లు, అగ్నిమాపక శాఖ సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక 649 మంది వైద్యాధికారులు, 154 మంది ఆయుష్ డాక్టర్లు, 673 మంది నర్సింగ్ అధికారులు దీనికి సంబంధించిన విధులు నిర్వహించబోతున్నారు. సుమారు 1905 మంది ఆశా వర్కర్లు 24 గంటల పాటు నిరంతర సేవలు అందించనున్నారు. జాతర సమయంలో భక్తుల వ్యర్థాలు, ప్లాస్టిక్ వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున జాతర ముగిసిన తర్వాత కూడా స్థానిక గిరిజనుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా 10 మెడికల్ క్యాంపులు కొనసాగించాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. అలాగే ములుగు, ఏటూరు, నాగారం వంటి సమీప ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా పూర్తి స్థాయిలో దాన్ని పటిష్టం చేయబోతున్నారు. మరోవైపు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన వాగు వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయే ఘటనలు నివారించేందుకు 325 మంది గజ ఈతగాళ్లు ఏర్పాటు చేశారు. ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ టీం సభ్యులను కూడా సిద్ధం చేశారు. వీరందరికీ ఆధునిక లైఫ్ జాకెట్స్, అలాగే సర్చ్ లైట్లు, ప్రాణరక్షణ పరికరాలు అందజేశారు. ముఖ్యంగా మృత్యు శాఖ నుంచి 210 మంది స్విమ్మర్లు వాగు పొడవునా పహారా కాస్తుంటారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అగ్నిమాపక శాఖ కూడా భారీగా మోహరించింది. 15 ఫైర్ బ్రిగేడ్స్, అలాగే 12 మెస్ట్ బుల్లెట్స్, 268 మంది సిబ్బంది జాతర ప్రాంగణంలో నిరంతరం నిఘా ఉంచనున్నారు. స్వచ్ఛమైన మంచినీటి సరఫరా, నిరంతర పారిశుద్ధ్య పనులు, గాలి, నీరు కలుషితం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ భక్తులకు భరోసా కల్పిస్తోంది తెలంగాణ గవర్నమెంట్. Get away.